సిద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా జరిగించినటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు. ఈ 3 రోజుల్లో భాగంగా చివరి కూటముకు మేము వచ్చి ఉన్నాం నాయన. 3 రోజులు ప్రభువా మీ సేవకులను బలపరిచి ఎంతో బలముగా మీరు వాడుకున్నందుకు వందనాలు నాయన. మేము వట్టివారమే ప్రభువా, మేము బలహీనులమే, కానీ మీరు మాతో ఉన్నారు కాబట్టి మేము బలవంతులం ప్రభువా. నాయన మా ప్రియులకి ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క వాక్యము కొరకు మీకు వందనాలు నాయన. గ్రుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఎలాగా తన గ్రుడ్డితనం నుండి విడుదల పొంది చక్కటి చూపును పొందగలిగాడో, అలాంటి ఆత్మీయ జీవితాన్ని మా ప్రియులు సంపాదించుకున్నట్లుగా ఈ ఉద్యోగ కూటాలు నాయన మా ప్రియుల జీవితాలలో మేలు దొరికినట్లుగా నాయన మీరు సహాయం చేయండి నాయన. అల్పుడను అయోగ్యుడను వట్టివాడను ఎన్నిక లేని నన్ను మీరు మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోటుంచమని, ఆ మాటలు చెబుతున్న నాకును వినుచున్న మా ప్రియులకు మా అందరికీ కూడా మేలు దొరుకునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. పాత నిబంధన నుంచి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనము. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనబడక పోయాను. చాలండి ప్రియులరా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నేను మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను కాబట్టి మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, సరేనా? ఓకే. ఎలీషా గిల్గాలునకు వచ్చాడండి. ప్రవక్తల శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అయితే తన పనివారిని పిలిచాడు ఎలీషా. అయ్యా, ప్రవక్తల శిష్యులు వచ్చారు కదా, వారికి భోజనం పెడదాము, మీరు వెళ్ళి ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ఒక మంచి కూర వండండి అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ సేవకుడు పొయ్యి మీద కుండ పెట్టాడు. పొలంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక ద్రాక్ష తీగ ఉంది, దాన్ని చక్కగా ఒడి నిండా కోసుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు, చక్కగా తరిగాడు, ఆ కూర కొండలో వేశాడు. మంచి వంటకాన్ని తయారు చేశాడు. మంచి వంటకాన్ని తయారు చేసిన తర్వాత ఆ ప్రవక్తల శిష్యులు కూర్చున్నారు. ఒక్కొక్కరికి ఆ భోజనము వడ్డిస్తూ ఉన్నారు. వారు రుచి చూసి అయ్యా దైవజనుడా, ఈ కుండలో విషం ఉన్నది అన్నారు. ఏమన్నారండి? ఈ కుండలో ఏముంది? విషం ఉంది అని దాన్ని రుచి చూసి తినలేక ఆ దైవజనుడితో చెప్పారు. అయితే ఆ దైవజనుడు పిండి కొంత తెమ్మని చెప్పాడు. మన ఇంట్లో ఉంటుందిగా పిండి, ఉంటుందా? ఏం పిండిలు ఉంటాయి మన ఇంట్లో? గోధుమ పిండి, వరి పిండి, ఇంకా చాలా పిండిలు ఉంటాయి. సరే, ఏదో ఒక పిండి తెచ్చారండి. ఆయన దైవజనుడు ఆ కుండలో
విషం ఉన్నటువంటి ఆ కుండలో ఆ పిండిని కలిపాడండి. కలిపి ఇప్పుడు వడ్డించమన్నాడు. తర్వాత ఆ పిండి కలిపిన తర్వాత వడ్డించినప్పుడు అందులో మరి ఏ జబ్బు ఏ విషము కనబడలేదు. ఎలా ఉందంటే అది మధురంగా మారిపోయింది. అది మధురముగా మారిపోయింది, చక్కటి రుచి వచ్చింది. అర్థమైందిగా? మీరు ఎప్పుడైనా ఒక దోసకాయ కూర వండారనుకోండి, చేదైపోయింది, మరి మీరు ఏం చేస్తారు? పంచదార వేస్తారా? మీరు పిండి తీసుకురండి కొంచెం. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు కొంచెం పిండి తెచ్చి ఆ కుండలో లేకపోతే ఆ కూరలో వేయండి, అప్పుడు తినండి. అప్పుడు అది ఎలా మారుతుంది? మధురంగా మారుతుంది. అవునా? ఏంటండి, దేవుని వాక్యం చెప్పింది కదా, దైవజనుడు చెప్పాడు కదా, కొండలో విషం ఉన్నది అని ఆ ప్రవక్తల శిష్యులు చెప్పినప్పుడు కొంచెం పిండి తీసుకురండి అన్నాడు. ఆ పిండి తెచ్చారు, ఆ కొండలో వేశారు, వెంటనే అది మధురముగా మారిపోయింది. మరి ఆ కాలంలో జరిగింది ఈ కాలంలో మనకు జరగదా? జరుగుద్దా? జరగదా? విషపూరితమైనటువంటి కూర కొంచెము పిండి కలపగానే మధురంగా మారిపోయింది. మారిందా? మారలేదా? దేవుని వాక్యమేగా చెప్పేది. మారిపోయింది. ఓకే, రైట్. సరే, కింద 5వ అధ్యాయానికి వద్దాం. చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందినవాడాయను. చాలు, చూడండి. సిరియా దేశంలో సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే నయమాను. ఆ నయమాను ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా దేవుడే అతనికి తోడుగా ఉండి ఆ యొక్క యుద్ధములో విజయాన్ని ఇస్తూ ఉన్నారు. తన యజమానుని దృష్టికి చాలా దయ పొందిన వాడిగా ఉన్నాడు. ఇతడు చాలా పరాక్రమము కలిగి ఉన్నాడు. కానీ ఇతనికి ఒక లోటు ఉంది. ఏంటి ఆ లోటు అంటే, ఇతనికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే కుష్టు వ్యాధి. అయితే ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నది తన ఇంటిలో పనిచేస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశం నుంచి ఒక చిన్న కుమార్తె ఉంది. ఆమె వారింటిలో పనిచేస్తూ ఉంది. ఆ యజమానుణ్ణి ప్రతిరోజు చూస్తూ ఆమె తన యజమానురాలికి ఒక మాట చెప్పింది. అయ్యా, నా యజమానుడైనటువంటి నయమాను ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే ఈయన యొక్క రోగము తగ్గిపోతుంది అని ఆ కుమార్తె చెప్పింది. సరే, ఆ చిన్న కుమార్తె మాట తీసుకుని కొంత ధనము, కొన్ని వస్త్రాలు, కొన్ని బహుమతులు తీసుకుని ఈయన బయలుదేరాడు. ఎక్కడికి? దైవజనుని దగ్గరకు బయలుదేరాడు. ఎలీషా దగ్గరికి బయలుదేరాడు. దూరము నుండి ఎలీషా ప్రవక్త ఆ నయమానును చూసి తన సేవకుడైన గెహాజీతో చెప్తున్నాడు, అయ్యా, ఆ నయమాను వస్తున్నాడు, అతన్ని వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునగమని చెప్పబోయా అన్నాడు. అతను ఒక రోగం ఉంది, ఆయనకి ఒక వ్యాధి ఉంది, ఆ యోర్దాను నదిలో మునగంగానే అతని రోగం అంతా పోతుంది, నేను చెప్పానని చెప్పబోయా అని పంపించాడు. ఈయన పరుగుని వెళ్ళాడు. ఆ రథం ఆయన దిగుతుండగా, అయ్యా, మా సేవకుడు చెప్పాడు, మీరంట యోర్దాను నదిలో 7 మార్లు అంట మునగండి, మీ రోగం పోతుంది అని చెప్పాడు. ఇదేంటండి, నేను పరాక్రమము కలిగిన వాడిని, నేను ఎన్నో కానుకలు తెచ్చాను, నాకెంతో అధికారం ఉంది, అరే ఇంటిలోని కూడా రానిలేదు, ఏదో యోర్దానులో మునగమంటాడేంటి? మా దేశంలో నదులు లేవా? అబనాయను నదులు లేదా? పర్పారు నదులు లేదా? ఇవన్నీ ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి కావా? ఆయన ఏదో వచ్చి నా వ్యాధి కలిగిన ఆ స్థలంలో తన చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను, లేదా మా ప్రార్థన ఏదో చేస్తాడనుకున్నాను, ఇదేంటి అక్కడ మునగమంటాడేంటి అని చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఆయన దగ్గర ఒక పెద్ద ఒక ఆయన ఉన్నాడు, సైన్యాధిపతిలో ఆయన కూడా ఒక సైనికుడిగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు, అయ్యా, అలా అనొద్దు, ఆయన మంచి దైవజనుడు, ఆయన ఇంకేదైనా గొప్పది చెప్తే నువ్వు చేయకుండా ఉండవు కదా, ఒక్కసారి ఆ దైవజనుడు చెప్పింది చేద్దామన్నాడు. ఆ దైవజనుడు చెప్పింది చేద్దామయ్యా అన్నాడు. సరే అని వెళ్ళాడు. ఒక్కసారి మునిగాడు, చూసుకున్నాడు శరీరం అంతా.
బాగుపడిందా అనుకున్నాడు. ఏమీ బాగుపడ. 2 మార్లు 3 మార్లు అలాగా 7వ మారు ములిగేసరికి అద్భుతం జరిగింది. ఒకసారి మునిగినా జరగల, 2 సార్లు అలా జరగల, కానీ 7 సార్లు మునిగేసరికి జరిగింది. చూసారా, వారి దేశంలో అనేక నదులు ఉన్నాయి, అనేక గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నదిలో మునిగితేనే ఏమొచ్చింది? అద్భుతం జరిగిపోయింది. ఏమి నది అది? యోర్దాను నదిలో మాత్రమే మునిగితేనే స్వస్థత కలిగింది. అర్థమైందా? సరే, మరొకటి చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు కూడా రావాలని మనవి చేయగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారి యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచుండగా గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. అర్థమైందా? ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఇక్కడ కూడా వచ్చి, అయ్యా నీ యొద్ద మాకున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది, మేము నివాసం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నీ చిత్తమైతే, నీ సెలవైతే మేమందరము యోర్దాను నదికి వెళతాము, అక్కడ చెట్లు చాలా ఉన్నాయి, కాబట్టి మేమందరము వెళ్ళి తల ఒక మ్రాను నరికి ఒక మంచి నివాసం ఏర్పాటు చేసుకుంటాము, మీరు మాకు సెలవు ఇవ్వండి అని అడిగారు. ఎవరిని అడిగారు? ప్రవక్త అయిన ఎలీషాని అడిగారు. సరే వెళ్ళండి, వెళ్ళి కొంత కలప నరుకుని మీరు ఇల్లు కట్టుకోండి అన్నాడు. అయితే అయ్యా మేము అలా కాదు, మీరు కూడా మాతో రండి అన్నారు. సరే నేను కూడా వస్తానని ఆ వారితో వెళ్ళాడు ఆ ప్రవక్త. అలాగే నరుగుతున్నారు, ఒక్కొక్కరు నరుగుతున్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే పెద్ద దూలం నరుగుతున్నాడు, చాలా గట్టిది. అది నరుగుతా ఉండగా గొడ్డలు ఊడి పక్కనున్న నదిలో పడిపోయింది. పక్కనున్న నదిలో ఏమి నది అది? యోర్దాను నదే. ఆ నదిలో పడిపోయింది ఆ గొడ్డలి. అయ్యో, ఇది నేను బయట ఎరువు తెచ్చుకున్నానే, పక్కింటి వారి దగ్గర తెచ్చాను, ఇప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? గొడ్డలి ఊడి అందులో పడిపోయింది అని కంగారు పడిపోయి భయపడిపోతున్నాడు. ఎలీషా దగ్గరికి ఈ సమాచారం వచ్చిందండి. ఎలీషా, ఎక్కడ పడిపోయింది ఆ గొడ్డలి అని అడిగాడు. ఇదిగోనయ్యా, ఇదిగో ఇక్కడ నరుగుతున్నాను, ఇక్కడ పడిపోయింది అన్నాడు. సరే, ఒక కొమ్మ నరికి అక్కడ వేయండి అన్నాడు ఆయన. ఒక కొమ్మ నరికి పడిపోయిన స్థలంలో వేశారు. వెంటనే మునిగిపోయిన గొడ్డలి పైకి తేలింది. గొడ్డలి తేలుతుందా, ములుగుద్దండి? మునిగిపోద్దిగా. మరి కొమ్మ నరికి వేసినప్పుడు తేలిందిగా. మరి మీరు ఏదైనా నీటిలో పడిపోతే దేవుని వాక్య ప్రకారం ఒక కొమ్మ నరికి వేస్తారా? వేయరా? ఇదేంటండి, వేసారుగా అక్కడ. ఇప్పుడు కూర విషమైపోయినప్పుడు కొంచెము పిండి వేయండి, కూర మధురంగా మారిపోద్ది. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మీరు నీటిలో ములగండి, అనారోగ్యం తగ్గిపోతుంది. ఏదైనా వస్తువు నీటిలో పడిపోయింది అనుకోండి, ఒక చెట్టు కొమ్మ నరికి అదే స్థలంలో వేసినప్పుడు గొడ్డలి పైకి తేలినట్లుగా మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది తేలుతుంది. ఇదేగా దేవుని వాక్యం మనకి చెప్పింది. ఉంది కదా దేవుని వాక్యంలో, ఉందా లేదా? నిజముగా నీటికి రోగాన్ని బాగు చేసే శక్తి ఉందా? చెప్పండి. ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. నీటికి మన రోగాన్ని బాగు చేసే శక్తి ఉందా?
లేకపోతే మన పాపాన్ని తీసివేసే శక్తి ఉందా? మరి ఎలాగ స్వస్థత జరిగింది? ఎలాగ అద్భుతం జరిగింది? ఆ దైవజనుడు చెప్పిన మాటలోనూ ఉన్న శక్తిని బట్టి కార్యం జరిగింది. ఆ దైవజనుడు ఏం చెప్పాడు? ఆయనను యోర్దాను నదికి పోయి 7 సార్లు మునగవయ్యా అన్నాడు. అది ఆజ్ఞ. ఏమన్నాడండి? ఆజ్ఞ. ఆ దైవజనుడు నోటి నుంచి వచ్చిన మాటలో ఉన్నది స్వస్థత. ఆ దైవజనుడి నోటి మాటలో ఏమున్నది? వాక్ ఉంది. ఆ వాక్ ఎవరు? ఆ వాక్యే వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చెను. క్రీస్తు అనే వాక్ ఉంది ఆయన నోటిలో. ఆయన నోటిలో వాక్ అనే ఆత్మ ఖడ్గం ఉంది. దానిని బట్టి అక్కడ అద్భుతం జరిగిందే కానీ నీటికి ఆ శక్తి లేదు. యోర్దాను నదిలో ఉన్న నీటికి శక్తి లేదు, లేకపోతే మన దేశంలో ఉన్న నదులకి శక్తి లేదు, అమెరికాలో ఉన్న దేశంలో ఉన్న నదులకి శక్తి లేదు, ఏ నదికి కూడా శక్తి లేదు. శక్తి లేకపోతే స్వస్థత ఎక్కడుందాయి అంటే ఆ దైవజనుని నోటి మాటలో ఉందండి. ఎక్కడుంది? ఆ దైవజనుని నోటి మాటలో ఉంది. మరి ఆ కూర ఎలా అయిపోయింది? విషమైపోయింది. మరి పిండి కొంచెం తెమ్మని అందులో వేశారు. మరి పిండి వేస్తే కూర మధురంగా మారుతుందా? మారుతుందండి? మారదు. మీరు చేదు దోసకాయలు కూర వండండి, పిండి వేయండి, మారుతుందేమో? మారదు. ఆ దైవజనుడు చెప్పినది వారు చేశారు కాబట్టి ఆ కూర మధురంగా మారిపోయింది. కానీ మనం కొంచెం పిండి వేసినంత మాత్రాన మధురంగా మారుతుందా? మారదు. మరి గొడ్డలి ఎలాగ తేలింది? ఇది కూడా అంతే. ఆ దైవజనుడు చెప్పాడు కాబట్టి అది వారు చేశారు, అప్పుడు గొడ్డలి తేలింది. దేవుని వాక్యము ఏదైతే మనకు నేర్పిస్తూ ఉందో, దేవుని వాక్యం ఏదైతే మీరు చెయ్యండి అని చెబుతా ఉందో, దాన్ని మనం చేసినప్పుడు మాత్రమే మనము జయమును చూడగలం. దేవుని వాక్య ప్రకారము మనం చేసినప్పుడు మాత్రమే దేవుని వాక్కు ఏం చెబుతుంది అది మనం చేసినప్పుడు దేవుని వాక్యము మనకి ఏదైతే చెబుతా ఉందో, దేన్నైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉందో, ఇది నా ఆజ్ఞ, ఇది మీరు చెయ్యండి అని ఏదైతే మనకు చెబుతా ఉందో దాన్ని మనం చేసినప్పుడు మనము వ్యాధుల నుండి స్వస్థపడగలము. ఏ సమస్యలో నుంచైనా మనము బయటికి రాగలము. సమస్య ఏదైనా సరే, వ్యాధి ఎలాంటిదైనా సరే, దానికి మందు ఒకటే. ఆ దైవజనుడి మాటలో ఉన్న స్వస్థత, ఆ దైవజనుడు దేన్నైతే ఆధారం చేసుకున్నాడో ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తితో నువ్వు నింపబడాలి. అప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మానవుని సృష్టించాడు. కానీ మానవుని హృదయం ఎలా ఉంది? ఎలా ఉంది? ఆదిలో దేవుడు చెప్పారు, మానవ హృదయం ఎలా ఉంది? ఘోరమైన దుష్టత్వంలో ఉంది, ఘోరమైన వ్యాధి కలిగింది. మరి ఈ వ్యాధి మాన్పాలంటే మలినమైపోయినటువంటి మానవ హృదయము పరిశుద్ధంగా ఎప్పుడు వస్తుంది? విషపూరితమైపోయినటువంటి మానవ జీవితం ఎప్పుడు పరిపక్వతలోనికి వస్తుంది? మరి మానవ జీవితానికి ఏది కావాలి? ఏది కావాలండి? మానవ జీవితము విషపూరితమైపోయింది. ఈ విషపూరితమైపోయినటువంటి మానవ జీవితము మధురంగా ఎప్పుడు మార్చబడుతుంది? విషపూరితమైపోయినటువంటి మానవ జీవితము మధురంగా మారాలంటే మన జీవితంలో ఒక కార్యం జరగాలి. అప్పుడు అయోగ్యులమైన మనము యోగ్యులుగా మార్చబడతాం. విషపూరితమైపోయినటువంటి మన జీవితము మధురంగా మార్చబడుతుంది. ఒకసారి చూడండి, రోమియోలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము
9వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఈయన జీవితంలో ఒక కార్యం జరిగితే మలినమైపోయినటువంటి జీవితము మధురంగా మార్చబడుతుంది, విషపూరితమైపోయినటువంటి జీవితము నీతిమంతమై అవుతుంది. ఏంటి ఆ కార్యం అంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. మొదటిది ఏంటంటే యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ఈయన ప్రభువు, ఈయన రక్షకుడు, ఈయన నాకు సాలినటువంటి దేవుడు, ఈయన నా పాపము నుంచి విడిపించగలడు, ఈయన నాకు ప్రభువు అని నువ్వు నమ్మాలి, ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. మొదటిది. రెండోది ఏంటిది చూడండి, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలి, ఆయనను రక్షకుడుగా ఒప్పుకోవాలి, అలాగే తన నోటి ద్వారా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. హృదయమందు విశ్వసిస్తే నీకు నీతి కలుగుతుంది, నీవు చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నువ్వు నోటి ద్వారా ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. నీకు నీతి కావాలా, నీకు రక్షణ కావాలా, ఈ రెండు కూడా ఒకే ఒక దాంట్లో ఇమిడి ఉన్నాయి. మనుషుడు పాపము నుండి విడిపింపబడాలంటే, మనుషుడు విషపూరితమైపోయినటువంటి మానవుడు మధురంగా మార్చబడాలంటే నీ జీవితంలో ఒక కార్యం జరగాలి. యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి, నీ నోటి ద్వారా కూడా దాన్ని నువ్వు పలకాలి. అప్పుడే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీకు రక్షణ అనేది వస్తుంది. మలినమైపోయినటువంటి మన జీవితాన్ని ఆ దేవాతి దేవుడు తన రక్తము ద్వారా మనల్ని వెలయించి కొన్నారు అని నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే, నమ్ముట నా వలన అయితే సమస్తము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండగలమా? ఆయనను నమ్మకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన చేసే అద్భుత కార్యాలు మన జీవితంలో చేయమంటే చేస్తారండి? ఒక కుమారుడు తన తల్లికి తండ్రికి విధేయుడుగా లేకోకుండా తల్లిదండ్రులను ఏమన్నా అడిగితే ఇస్తారా? భయభక్తులు లేకోకుండా తిరుగుతున్నాడండి, గైరాజుగా తిరుగుతున్నాడు, ఏమీ పట్టించుకోవట్లేదు, అసలు ఏమీ ఆయనకి అర్థం కావట్లేదు. మరి ఆయనకి ఆస్తి మొత్తం ఆయన చేతుల్లో పెట్టగలరా? ఆస్తి మొత్తం ఆయన చేతుల్లో పెడితే పూర్తిగా నాశనం అయిపోతాడని పెడతారా? అలాగే యేసు ప్రభువు అని నీవు ఒప్పుకోకుండా, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నాకు చాలినటువంటి దేవుడు అని నీవు ఒప్పుకోకుండా ఆయన నీ జీవితంలో ఎలాగ అద్భుత కార్యం చేయగలరండి? కాబట్టి ఆ విషపూరితమైపోయినటువంటి ఆ కూర ఏదైతే ఉందో అందులో పిండి కలపమని ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి అది మధురంగా మార్చబడింది. ఈ రోజున విషపూరితమైపోయినటువంటి నీ జీవితము లేదా నా జీవితము మధురంగా మార్చబడాలంటే పిండి అంటే క్రీస్తు మన జీవితాల్లోనికి రావాలి. మలినమైపోయినటువంటి మన రక్తము పరిశుద్ధ రక్తంగా మార్చబడాలంటే ఆయన రక్తము మన రక్తములో కలవాలి, ఆయన రక్తము మన రక్తములో కలవాలి, ఆయన శరీరము మన శరీరంతో కలవాలి. అప్పుడు మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం, మనము మధురంగా మార్చబడతాం. మనం ఎలా ఉంటామండి? మధురంగా మార్చబడతాం. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 7వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి.
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన ఎలా ఉన్నారండి? వెలుగులో ఉన్నారు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఎలా వెలుగులో నడవగలమండి? తెలుసా? మనకు వెలుగు మార్గం తెలుసండి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, మనం వెలుగులో నడవాలంటే ఆయన వాక్యం అనే వెలుగులో వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఆయన సత్యము కాబట్టి ఆ సత్యాన్ని మనం వెంబడించినట్లయితే, ఆయన వెలుగు గనుక ఆ వెలుగు కొరకు మనం ఎదురు చూసినట్లయితే, ఆయన జీవం గనుక ఆ జీవం కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఏం జరుగుతుంది చూడండి. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయును. విషపూరితమైపోయినటువంటి ఆ ఆహారము మధురంగా మార్చబడింది కొంచెం పిండి కలపగానే. ఈ రోజున క్రీస్తు శరీరము, యోహాను సువార్తలో చెప్తారు, ఈ మీలో ఎవరైనా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువాడే ఎవరు? నిత్య జీవము గలవారు. నీకు నిత్య జీవం కావాలా వద్దా? మనలో ఎవరైనా నిత్య జీవం కావాలనుకుంటారా, లేకపోతే నేను నిత్య నాశనానికి వెళ్ళిపోవాలనుకుంటారా? చెప్పండి. ఎవరైనా నాశనానికి నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరు అనుకోరు. నేను నిత్య జీవంలో ఉండాలి, నేను నిత్య రాజ్యానికి వారసుడిగా ఉండాలి, నేను ఆ దేవాతి దేవుడితో ఉండాలి, ఆ దేవాతి దేవుడితో నేను బడా నమ్మకమైన మంచి దాసురాలని సాక్ష్యం పొందాలని మనలో అందరికీ ఉంటుంది. మరి అలాంటి సాక్ష్యము పొందగలిగిన విశ్వాసపు నడకలు ఉన్నాయండి? ఆయనతో నేను ఉంటాను అనేటటువంటి భక్తిలోనే నేను ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిని ఎడల దానికి కావలసింది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి లెక్క చూసుకొనడా? లెక్క చూసుకుంటున్నామా? ఏమండి, లెక్క చూస్తున్నామా? మొన్న చెప్పాను. విజయవాడ వెళ్ళి రావాలండి, శ్రీకాకుళం నుంచి వెళ్ళటానికి ఎంత ఛార్జీ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత ఛార్జీ అవుతుంది, మధ్యలో మన ఖర్చులకి ఎంత కావాలి, అవన్నీ లెక్కేసుకుని మనం బయలుదేరతామా? లేకపోతే ఒకవైపు వెళ్ళడానికి డబ్బులు ఉంటే చాలు వెళ్ళొచ్చేద్దాం అనుకుని వెళ్తామా? మనం జీవించిన జీవిత దినములన్నిటినీ లెక్క చూసుకుని ఆ దేవాతి దేవుని రాజ్యంలో నేను చేరగలను అనేటటువంటి భక్తి మనలో ఉందా? అలాంటి మంచి లక్షణాలు మనలో ఉన్నాయండి? చాలామంది వాళ్ళు ఇది చేస్తున్నారుగా, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, అది చేస్తున్నారు, వీళ్ళు ఈ ఫంక్షన్ చేశారు, వాళ్ళు ఆ ఫంక్షన్ చేశారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, మీరేంటండి వెళ్ళొద్దు అంటారు ఏంటి అంటారుగా? అనరా? మీరేంటండి అందరికంటే చాలా వ్యత్యాసంగా చెప్తున్నారు, వాళ్ళు క్రైస్తవులే చూడండి, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు, ఈ ఫంక్షన్కి వెళ్ళారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మీరేంటి అది చేయకూడదు అంటారు, ఇది చేయకూడదు అంటారా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు మీ పిల్లలకు ఒక మంచి డ్రెస్ కొనడానికి వెళ్ళారండి, ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ చక్కటి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు, అంతేనా? లేకపోతే కలర్ ఎలిసిపోయేది, లేకపోతే నాణ్యత లేనిది, దృఢం లేనిది, తొందరగా పాడైపోయేది కొంటారా? మంచిది కొనాలనే చూస్తారుగా, అవునా? మరి నేను విలువైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చారు, ఆయన రాజ్యంలో నేను ఉండాలంటే నా ఆత్మీయ నడకలు ఎలాగున్నాయి, మంచిగా నేను జీవిస్తున్నానా, నా క్రమం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉందని పరిశీలన చేసుకుంటున్నారా? చేస్తున్నామండి మనం. ఒక బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం వాడే ఒక డ్రెస్ కొనే విషయంలో 4 రకాలుగా ఆలోచిస్తామే, మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఇది నిత్య జీవానికి సంబంధించినది కదా.
ఒక సంవత్సరం వాడే డ్రెస్ విషయంలోనే ఇటు నుంచి అటు ఆలోచించి ఇటు ఆలోచించి 4 రకాలుగా ఆలోచించి రేటు తక్కువలో కావాలి, మంచి మన్నిక ఉండాలి, దృఢంగా ఉండాలి, మంచి కలర్ ఉండాలి, అన్నీ ఆలోచిస్తాం. మరి ఆయన రాజ్యంలో ఉండాలంటే అలాంటి పోలికలు నాలో ఉన్నాయా? నీతి మనం నేను వెతుకుతున్నానా? నేను క్రమంగా బ్రతుకుతున్నానా? నేను పాపం నుంచి విడుదల పొందానా? ఆయన దృష్టిలో విలువగా జీవిస్తున్నానా అని అన్ని ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే దేవుడు మనల్ని ఏది అడగరు కాబట్టి. ఆయన ఎక్కడ చూస్తారు? మనల్ని చూస్తారా? ఉన్నాయా కళ్ళు ఆయనకి? లోకమంతా కళ్ళే. మరి చేయాల్సినవి ఎందుకు చేస్తున్నాం? ఆయన చూస్తున్నారు మనల్ని తెలుసు, కానీ మనం చేయవలసినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకని? ఆయన చూస్తాడు కానీ మాట్లాడాడు కదా. మాట్లాడతాడా? తప్పు చేసినప్పుడు చెంప మీద కొడతాడా? మాట్లాడకూడని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు ఏంటి నువ్వు మాట్లాడేది అని అడుగుతాడా? అది అక్కడ వస్తుంది. ఆయన చూస్తున్నాడు, కానీ నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు? నేను చూస్తున్నానన్న భయం నీకుందా? నేను నీ నడకలు పడకలు పరిశీలన చేస్తున్నానని అనే గ్రహింపు నీకుందా? చూస్తాడులే, ఏం చేస్తాడండి అని నువ్వు వెళ్ళిపోతున్నావు. అంతేనా? చూస్తాడు, ఏం చేస్తాడు? ఎదురుగున్న భర్తే ఏం చేయలేడు. ఏమన్నా చేస్తాడా? ఎదురుగున్న భర్త ఏమీ చేయలేడు, తలంచుకుని వెళ్ళిపోతాడు. ఏది పడితే అది మాట్లాడితే అనుకుంటా. చాలా తప్పండి. ఆయన అన్నిటిలోనూ ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. విషపూరితమైపోయినటువంటి మన జీవితం మధురంగా మారాలంటే క్రీస్తుని మన హృదయాంతరంగాలలో మనం ఆహ్వానించాలి. ఆయన రక్షకుడు, విమోచకుడు అని నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, నీ నోటి ద్వారా ఒప్పుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఆయన నన్ను రక్షించారు. నన్ను చూడండి, ఒకప్పుడు జీవితం చూడండి, ఇప్పుడు జీవితం చూడండి. నేను ఏదో చర్చికి వెళ్ళిపోతున్నాను అంటాం కాదు. ఒకప్పుడు నా జీవితం చూడండి, ఇప్పుడు నా జీవితం చూడండి. పౌలుని అంత క్రితం చూసిన వాళ్ళు తర్వాత చూస్తే ఆశ్చర్యపడ్డారంట. పౌలుని ఒకప్పుడు చూసిన వారు తర్వాత కాలంలో చూస్తే చాలా ఆశ్చర్యపడ్డారు. చూడండి గలతీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల అందరూ జాగ్రత్తగా చూడండి. నేను మీకు వ్రాయిచున్న సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. నా ముఖ పరిచయం లేదండి, నన్ను గూర్చి విన్నారు అంతే. ఏం విన్నారు? సౌలు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సంఘాన్ని హింస పెడుతున్నాడు, అనేకుల్ని చెరసాల్లో వేయిస్తున్నాడు, ప్రార్థన చేసే వాళ్ళని కొడుతున్నాడు అని నన్ను బట్టి వారు విన్నారు అంతే. కానీ ఓ ముఖ పరిచయం లేదు. కానీ తర్వాత కాలంలో నన్ను చూసిన వారు, అరే ఒకప్పుడు ఇలా హింసకుడిగా ఉన్నాడుగా, హానికరుడిగా ఉన్నాడుగా, చెరసాల్లో వేయించాడుగా, అదే మతాన్ని ప్రకటిస్తున్నాడే, ఆయన నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడండి అని నన్ను బట్టి అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు. మరి మీరు దేవుని దగ్గరకు రాకముందు అనేకులు మిమ్మల్ని చూస్తున్నారు, మీ మాటను చూసే ఉంటారు, మీ జీవితాన్ని చూసే ఉంటారు. మరి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత జీవితాన్ని కూడా చూస్తున్నారు. మరి మార్పు ఏమన్నా ఉందా? మార్పు ఉందండి? వ్యత్యాసం ఏమన్నా ఉందా? ఏమీ లేకపోతే ప్రయోజనం ఏంటి? లోకంలో ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉంటే నీలో మార్పేది?
దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మారావా? మారారండి? నోటి మాటలు మారినాయా? హృదయ స్థితి మారిందా? జీవితం మారిందా? ఏది మారకపోతే ఇంకా మనం రక్షణ పొందాము, బాప్టిజం తీసుకున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుడు మావాడు అని చెప్పుకోవడంలో ప్రయోజనం ఏంటి? పౌలు చెప్తున్నాడు, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతాన్ని ప్రకటిస్తున్నాడని సంగతి వారు విని నన్ను బట్టి దేవుని మహింపరిచారు. ఎవరిని బట్టి మహింపరిచారండి? పౌలును బట్టి, పౌలు యొక్క జీవితాన్ని బట్టి. ఒకప్పుడు ఇతడు చాలా హంతకుడు కదా, అనేకులను కొట్టాడు, ఇప్పుడు ఆ సువార్త నిమిత్తమే దెబ్బలు తింటున్నాడే అని ఆయన బట్టి దేవుణ్ణి మహింపరిచారు. మరి మన జీవితం ఎలా ఉంది? మనల్ని చూసిన వారు, మన చుట్టుపక్కల వారు మనల్ని బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నారా? అమ్మో వీళ్ళు క్రైస్తవులే కానీ వీరు నోరు తెరిచారంటే వీరు నలుగురు పోట్లాడన్నా నలుగురితో పాటుగా పోట్లాడతారండి వీళ్ళు. అలా పోట్లాడుతున్నారా లేదా? కాబట్టి స్నేహితులారా, దేవుడు విషపూరితమైపోయినటువంటి మన జీవితాన్ని మధురంగా మారుస్తున్నారు. పూర్తిగా మన జీవితము పూర్తిగా మధురంగా మారాలంటే మన జీవితంలోనికి ఆ దేవాతి దేవుడు రావాలి. ఆ దేవాతి దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తారో, మన కుటుంబంలోకి వస్తారో, అప్పుడే మన జీవితము విషపూరితమైపోయినటువంటి మన జీవితం మధురంగా మార్చబడుతుంది. ఒకసారి చివరిగా అపోస్తుల కార్యాలు చూడండి. తీసారా? చదవండి. చదవండి. చెప్పకుండా చదవలేరా? సరే చెప్తాను చూడండి. 16వ అధ్యాయమా ఇది? 16, 17? 16వ అధ్యాయము 16వ అధ్యాయము 29వ వచనం లేకపోతే 28వ వచనం నుండి చదవండి. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి జాగ్రత్తగా వినండి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికి దేవుని వాక్యం బోధించిరి. చూడండి, నీవు రక్షింపబడాలంటే, నీ కుటుంబం రక్షింపబడాలంటే, నీ పిల్లలకు రక్షణ కావాలంటే, లేకపోతే నీ భర్తకు నీ భార్యకు రక్షణ కావాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారును, నీ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా, నీ భర్త ఏమైపోయినా పర్వాలేదా, నీ భార్య ఏమైపోయినా పర్వాలేదా, రక్షించుకోవాలిగా, కాపాడుకోవాలిగా. నీ బిడ్డలను కాపాడుకోవా? నీ బిడ్డలు నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, ఆయనను నమ్ముము, ఆయన చెప్పిన విధముగా బ్రతుకుము. అప్పుడే నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు, పరలోకానికి వారసులు అవుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. విషపూరితమైపోయినటువంటి మానవ జీవితము మధురంగా మార్చబడి నిత్య జీవానికి మనము వారసులుగా ఉంటాం. ఎప్పుడు?
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయన చెప్పిన విధంగా చాలామంది ఆయనను నమ్ముతారు. చాలామంది ఆయనను నమ్ముతారు. నమ్మినంత మాత్రాన మనము పూర్తిగా నిత్య జీవంలోనికి వెళ్ళలేం. పూర్తిగా నిత్య జీవం నమ్మినంత మాత్రాన వెళ్ళలేం. నమ్మిన తర్వాత మనము బ్రతుకు దినముల్లో మనం ఎలాగ జీవించాము అనేది కూడా దేవుడు లెక్క కడతారు. అదేంటండి, సిలువలో వేలాడుతున్న దొంగ నమ్మాడు కదా, వెంటనే వెళ్ళిపోయాడు కదా, మీరేంటి అట్లా వెళ్ళరా అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? సిలువలో వేలాడుతున్న దొంగకి సమయం లేదు. అయ్యా నీవు దేవుని కుమారుడువు, నాకు అర్థమైంది, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నాడు. ఈరోజు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పారు. కానీ రక్షణ పొందిన తర్వాత నీకు ఇంకా సమయం ఉంది. ఆ సమయంలో నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి, అనేకులకు నువ్వు సాక్ష్యం కూడా ఇవ్వాలి. నోటి ద్వారా ఒప్పుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ నీతి కొట్టివేయబడి ఆయన నీతి నీ మీదకు వస్తుంది. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా అవుతావు. మరి నువ్వు నోటి ద్వారా ఒప్పుకోవడం అంటే ఆయన గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తున్నారా? సాక్ష్యాన్ని ఇస్తున్నారండి? సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు, నీవు రక్షింపబడతావు, రక్షణలో నీవు ఉంటావు. కాబట్టి ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి క్రీస్తులో ఉన్న శక్తిని బట్టి కార్యం జరిగింది. ఈ రోజున దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీకు కావాలంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి కాపుదల లేకపోతే స్వస్థత నీకు కావాలంటే ఆ వాక్యాన్ని నీవు ఆధారం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు నీటిలో మునగమన్నారు, నేను కూడా వెళ్ళి నీటిలో మునుగుతానంటే స్వస్థత రాదు. ఆయన పిండి కలపమన్నాడు కదా, నేను కూడా కొంచెం పిండి కలిపేతాను, గోధుమ పిండి కలిపేతానంటే రాదు. ఆయన కొమ్మ నరికి వేసేసాడు, నా పడిపోయింది మరలా పైకి వస్తుందంటే రాదు. ఆయన చెప్పాడు కాబట్టి జరిగింది. ఒకానొక సందర్భంలో అక్కడ నీరంతా చేదైపోయింది. నీరంతా చేదైపోతే ఆ దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేయగానే మధురంగా మారిపోయింది. ఆ దైవజనుడిని బట్టి అది జరుగుతుంది. అక్కడ ఆ దైవజనుడితో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. మరి మన ఇంటికి వచ్చి పోవుచున్న దైవజనుల్లో ఎవరున్నారు? మనం నమ్ముతున్నామా? ఆయన్ని లోబడుతున్నామా? లేదా మనలో ఒకడుగానే వస్తాడులే, మనతో పాటు తింటాడు, మనతో పాటు ఉంటాడు, కాసేపు మాట్లాడతాడు, అంతేనా? అది కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకుల్లో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, దేవుని సేవకుల్లో దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఒక కరెంటు తీగ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో దేవుని సేవకుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగ ఉండకపోతే మనం నష్టపోతాం. దేవుని సేవకుడు దగ్గర ఉన్నాడు, కానీ అననీయ సప్పీరా ఏమైపోయారు? ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనం దైవజనుడు దినదినము లేకపోతే నెలకు ఒక రోజు లేదా నెలకి 2 సార్లు మన దగ్గరకు వస్తున్నారు. మరి ఆ దైవజనుడు చెప్పినట్టు విధంగా మనము దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన చెప్పిన విధంగా దేవుణ్ణి మనం వెదిగితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. విషపూరితమైపోయినటువంటి మన జీవితము మధురంగా మార్చబడుతుంది. ఆ దేవాతి దేవుడు మనల్ని అలా చేస్తారు. నీకు ఒక మార్గదర్శి కావాలి, లేకపోతే నీ అంతటి నీవే తెలుసుకోగలవా? దేవుడు ప్రవక్తలను ఎందుకు పంపారు? డైరెక్ట్గా దేవుడు మానవులతో మాట్లాడలేరు, ఎందుకంటే మానవుల్లో సమస్త కల్మషము ఉంటుంది. కానీ ప్రవక్తతో ఎందుకు మాట్లాడతారు? ప్రవక్త పాపం నుంచి విడుదల పొందుతాడు, ప్రవక్త దేవునితోనే గడుపుతాడు, దేవుని వాక్యంతో సహవాసం చేస్తాడు, దేవునితో అనుదినము దినదినము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునితో గడుపుతాడు. కాబట్టి ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు. మరి ఆ దైవజనుడి ద్వారా దేవుడు నీకేం చెప్తున్నారు? ఆ మాటలు జాగ్రత్తగా నీవు వింటే నీ కుటుంబానికి మేలు దొరుకుతుంది, నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీవు నీ కుటుంబము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. కాబట్టి మలినమైపోయినటువంటి మన జీవితంలో క్రీస్తు వస్తే, క్రీస్తు అనే పిండి మన జీవితంలో కలిపితే, క్రీస్తు రక్తము మన మీద ప్రోక్షింపబడితే మన జీవితము
మధురంగా మార్చబడుతుంది. ఎప్పుడు ఆ రక్తం ఎప్పుడు మన మీద పోక్షింపబడుతుందంటే మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి స్నేహితులారా, ప్రార్థన చేద్దాం, బహుజాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేద్దాం, తలలోంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కృపను బట్టి, దయను బట్టి ప్రభువా, ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆరాధన అంతటి బట్టి మీకు వందనాలు నాయన. ఒట్టి వారము, బలహీనము, ఎన్నిక లేని మమ్ములను మీరు బలపరిచి బలంగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. ఈ లోకంలో తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని మీరు వాడుకుంటానన్నారు ప్రభువా. అటు రీతిగా మమ్మల్ని నాయన ఈ స్థలానికి తెచ్చినందుకే మీకు వందనాలు. మీ కుమారుడైన మరిదాసనను బలపరుస్తున్నందుకే వందనాలు నాయన. ఒక దైవజనుడు నాయన ఈ స్థలానికి వచ్చి ప్రభా వీరి బ్రతుకుల్లో నాయన మీ వెలుగును నింపినందుకే మీకు వందనాలు నాయన. మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. ఎంత సంతోషముతో ఈ స్థలానికి వచ్చామో రెట్టింపు సంతోషముతో నాయన మా గృహాలకు చేరు పర్యాంతము మీ కాపుదలను దయచేయండి. ఇక్కడున్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. పేరు పేరున చిన్నవారేమి, పెద్దవారేమి, తెలివి కలిగిన వారేమి, తెలివి లేని వారేమి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ మాటలు వారి జీవితాల్లో మేలు దొరికినట్లుగా, వారు లోకము నుంచి ప్రభా మీ వైపు తిరిగినట్లుగా, పాపాన్ని విడిచి జీవము వైపు చూసినట్లుగా ప్రభువా మీ పాదముల దగ్గరకు వారు రాగలిగినట్లుగా సహాయం చేయమని, మళ్ళీమైపోతున్నటువంటి మా జీవితాన్ని మధురంగా మార్చుకోగలిగిన అవకాశాన్ని బహు జాగ్రత్తగా వినియోగించుకునే మనసును దయచేయమని, ఈ మనవులన్నీ కూడా మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.